2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత పూర్తిగా కబ్జాలకే ఆ ప్రభుత్వం పరిమితం అయిపోయింది. మనం చూసిటాం, నిన్న మొన్న అడవి కబ్జా చేశారు. అదొకటే కాదు, మఠాలు కూడా కబ్జా చేశారు. తిరుమల తిరుపతిలో వైసీపీ చోటా లీడర్, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాలు భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు. ఇది వాస్తవం. వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుమల తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా గల్లీ లీడర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు. చాలా బాధాకర విషయం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు మారినట్లు లేరు. ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి, జనసేన పార్టీ దృష్టికి. అనేక సమస్యలు మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి. ఆ పరిస్థితుల్లో ఈరోజు తిరుపతిలో ఉంది. తిరుపతి పరిసరాల్లోనే, తిరుపతి సిటీలో, టౌన్లో 150 ఎకరాలు కట్టి కొట్టేశారు. తిరుపతి టౌన్లో మాజీ ఎమ్మెల్యేలు బైరాగిపేటల్లో కానీ, మన బైరాపేట ఎంఆర్పల్లిలో కానీ, ఏరి బైపాస్ రోడ్లో కానీ, వైకుంఠపురం కానీ, ఒకటి కాదు చాలా చోట్ల అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్గా దౌర్జన్యం చేసి కొట్టేసిన జాగాలు ఇప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అవే కదా బాధ. ఇప్పుడు కూడా వైసీపీ నాయకుల కంట్రోల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇక్కడ. ఆయన మీద చర్యలు తీసుకోవాలి. నేను పూర్తి పేర్లు, పూర్తి డీటెయిల్స్ చెప్పకూడదు, అవసరం నేను ఎవరికి చెప్పాలి చెప్తా. వాళ్ళిద్దరూ డబ్బులు అమ్ముడుపోయి తిరుపతిలో మఠాలన్నీ కూడా అమ్మేస్తున్నారు. ఇది వాస్తవం. ఈ హతీరాంజీ మఠంలో తిరుపతిలో ఉన్న 2 అధికారులు లక్షల డబ్బులకు అమ్ముడుపోయి కోట్లలో ఉన్న భూములని వైసీపీ నేతలకు అంటగట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారు. అన్ని ఆధారాలతో సహా మొత్తం తీసుకెళ్ళి అధిష్టానం దృష్టిలో పెడతా, మీ అధికారుల చేతికి ఇస్తా, మీ ఆఫీసర్ల చేతిలో పెడతా, ఉద్యోగాల నుంచి ఓడగొట్టిస్తా. ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. మీరు ఉద్యోగాల నుంచి ఇంటికి పంపిస్తాను. దీన్ని దయచేసి రాష్ట్ర ఇష్యూ కాదు, దేశంగా ఇష్యూ చేయకండి. మళ్ళా దీని ఇంతటితో మీరు క్లోజ్ చేసి తీసుకుంటే మంచిది. లేదంటే దేశవ్యాప్తంగా ఎవరైతే హతీరాంజీ మఠం సంబంధించిన, హతీరాంజీ బాబా సంబంధించిన ఉన్నారో వారసులు కానివ్వండి, వాళ్ళు మఠస్థులు కానివ్వండి, అందరినీ కూడా లాగా తీసుకొచ్చి తిరుపతిలో పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది. అందరూ తీసుకురాకని చెప్తున్నాం. అంటే దొంగలు బయట నుంచి పడలేదు, మఠంలో వాళ్ళే పడ్డారు. అదే మానుకోమని చెప్తున్నాం. దాన్ని రిపీట్ చేయకుండా దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం, మీకు ఇచ్చిన ఫిట్ పర్సన్, మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నెరవేర్చకపోతే మేము చేయాల్సి వస్తుంది ఆ పని అని చెప్తున్నాం. జనసేన పార్టీ ఒక సమస్యను టేకప్ చేస్తే ఎలా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు. దీనికి పులి స్టాప్ అయితే జనసేన పార్టీ తరఫున పెడతాం. ఖచ్చితంగా దొంగతనం చేసిన, దొంగలించిన 300 ఎకరాలు పైగా ఉండొచ్చు, లోపల ఉండొచ్చు, దానైతే ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకొచ్చి మఠానికి అప్పగించే బాధ్యత జనసేన పార్టీ తరఫున తీసుకుంటాం.